నమస్కారం కేఎస్ ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట కానీ లేదా తిరుపతికి కానీ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా కాస్త ప్రమాదం ఉంది అని చెప్పి తనిఖీలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అంటే తిరుపతికి ప్రమాదం ఉంది అంటారా శ్రీహరికోటకైనా? ఇక్కడ దాకా వాళ్ళు ఎంటర్ అవ్వేంత సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. రెండోది ఏంటంటే మన రక్షణ వ్యవస్థ అండ్ మనకున్న ఇంటెలిజెన్స్ అండ్ మన రాడార్ సిస్టము అండ్ శాటిలైట్తో అనుసంధానించిన తీరులో ఎంతవరకు చొరచుకోవడం అనేది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. రెండోది ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్, ఎవడు ఏ పితూరి పని చేస్తాడు, ఎవడు ఎలాంటి కోతి పనులు చేస్తారు, దాని మీద ప్రికాషన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆడు ఎవడనో డిప్లాయ్ చేశాడు అనుకో, మనలోనే ఉంటూ అన్నది కూడా కీడించి మేలించాలి కదా. సో దాని విషయంలో కొంచెం ఆలోచించి కొంచెం సెక్యూరిటీ అలర్ట్స్ ఉన్నాయి, కానీ ఎంతవరకు చొచ్చుకొని వచ్చి కొట్టే అంత ఇది కష్టం. అంటే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు అనేది ఉంది. సో మళ్ళీ వాళ్ళకి ఏదైనా పనిచేసే అంటే ఆలోచన ఉంది కదా, ప్రమాదం. అవన్నీ మనం సమ్టైమ్స్ ప్రికాషన్స్ తీసుకునే ప్రాసెస్లో ఇల్యూజన్స్కి ఎక్కువ జస్టిఫికేషన్స్ ఇస్తూ ఉంటాం. అలా పడడానికి ఐడెంటిఫై చేస్తాను ఎత్తి అవతలేసారు కదా. మనం 28వ తారీఖుకే పొమ్మని చెప్పారు కదా అందరినీ. ఇక్కడ నుంచి ఒకటి ఇంక్లూడింగ్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని కూడా, ఐసీయూలో ఉన్న వాళ్ళకి కూడా కన్సిడరేషన్స్ ఇవ్వాలి. అండ్ ఎంబసీ వాళ్ళని కూడా దొబ్బేమని చెప్పారు అక్కడి నుంచి. సో ఇలాంటి కుదరవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేబీ ఆప్షన్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ చొరబాట్లు, పాకిస్తాన్ చొరబాట్లు సర్వసాధారణం మనకి, బికాజ్ వీఆర్ షేరింగ్ లాట్ ఆఫ్ కిలోమీటర్స్ యాజ్ ఫార్ యాజ్ బార్డర్ ఇస్ కన్సర్న్. సో ఈ చొరబాట్లలో ఎక్కడో దగ్గర గ్రహపాటు ఉంటుంది కదా, ఆ గ్రహపాటును నిలువరించాలంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడం తప్పే ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఏ ఏ ప్రాంతాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయంట? ప్రమాదాలు జరుగుతాయి అన్నది అక్కడే జరుగుతాయి అని ఏమన్నా రూల్ ఉందా? ఇక్కడ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఆల్ హై అలర్ట్ మొత్తం అన్ని రాష్ట్రాలకి ఇచ్చారు. ఎయిర్పోర్ట్లకు కానీ కొన్ని జనసాంద్రత ఎక్కువ ఉన్న దగ్గర ఫోకస్డ్గా వాళ్ళు కోతి పనులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంచేత ఆ జనసాంద్రత ఎక్కువగా ఉన్న దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఓల్డ్ సిటీ ఉంది. ఓల్డ్ సిటీ ఉంటే ఏముంది, సర్వసాధారణం అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటారు. అది కాదు కదా. ఇండియన్ హార్మోనీ ఫస్ట్ డైవర్సిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఈ సూరుద్భవ వాతావరణంలో హిందూ ముస్లిం సఖ్యత ఇలాంటివన్నీ మన అందరికీ తెలిసిన తర్వాత వాళ్ళని ఒకసారి ఇలాంటివి ఏవో జరిగినప్పుడల్లా నిమిషానికి ఒకసారి క్వశ్చనబుల్గా ఉన్నప్పుడు ఈ లౌకిక దేశంలో అలాంటివి కుదరవు. బట్ అలర్ట్ ఈజ్ నీడ్ టు కన్సిడర్ అండ్ ప్రాపర్గా మనం కూడా వాళ్ళ దగ్గర పెట్టి ఎగేసుకుని పోగేసుకుని వెళ్ళి పనులు 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకుని వెళ్తే మనం ఇంకొక ఆబ్లిగేషన్ ఇవ్వకుండా, ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి 4 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే ఏమవుతుంది? అంటే ఎందుకంటే మన భారతదేశం సైలెంట్గా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుందాము, సఖ్యతగా ఉందాము అని చెప్పి సైలెంట్గా ఉన్న టైంలోనే వాళ్ళు రెచ్చగొట్టి మరీ ఎంతో మందిని చంపేసిన సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి భారతదేశంకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అనేది. అందుకే దాన్ని యుద్ధం అనట్లేదు మనం. వాళ్ళ ఎవరైతే ఐఎస్ఐ తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న దానికి ప్రపంచ దేశాల తరఫున భారతదేశం చేస్తున్న ఒక డిఫెన్స్ మెకానిజం. మూలాలను తొలగిస్తే మీకు బిన్ లాడెన్ ఇలాంటి వాళ్ళందరూ, ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? స్థావరాలు ఏర్పరచుకుని అక్కడే ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళ పరంగా చర్యలు తీసుకోలేనప్పుడు, ఆ ప్రభుత్వం కానప్పుడు ఏం చేయాలి? పక్క దేశాల్లో చొరబాట్లు, ఆక్రమణలు, అకృత్యాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఏం చేయాలి? వాటి ఎక్కడో ఎవరో ఒకరు అన్నది గ్యారంటీగా ఉంటుంది కదా. ఆ ఒకడే ఈసారి భారతదేశం. ఆ భారతదేశం నిలబడితే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి అమెరికా బిన్ లాడెన్ మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళ సైనిక స్థావరాలు ఏర్పరచుకుని ఇది ఎలకా నొప్పులు కదా. మనకేముంది, మన ఎయిర్ బేస్లు మనకే ఉన్నాయి, మన నేవల్ యార్డ్స్ మనకే ఉన్నాయి, మన ఆర్మీ మన దగ్గరే ఉంది. మనం తిరిగి కొడితే ప్రపంచ దేశాలు ఖచ్చితంగా సహకరిస్తాయి. సో అంతమైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి చైనా ఒకటి స్తబ్దంగా ఉంది, టర్కీ ఒకటి స్తబ్దంగా ఉంది, మూడోది అజర్బైజాన్. ఈ ముగ్గురే కొంచెం డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్స్ ఇస్తున్నారు యాజ్ ఇఫ్ అన్నట్టు. మిగిలిన వాళ్ళందరూ ఎవ్వరూ కూడా, ఇంక్లూడింగ్ ఇన్ యుఎస్, ఇట్ ఇస్ అ వార్ బిట్వీన్ బోత్ స్టేట్స్, బోత్ కంట్రీస్, అండ్ దే ఆర్ డూయింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ రక్కస్. దట్స్ వై దే ఆర్ గివింగ్ ఆన్సర్ బ్యాక్ అని చెప్తుంది. రష్యా పూర్తి సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు రష్యా మనతో దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ వెరీ గుడ్. రష్యా కూడా కాస్త బ్యాలెన్స్డ్ గా ఉంది ఇజ్రాయెల్ మూలంగా అని చెప్పి. ఏది మూలంగా అయినా సరే మన దేశంతో వచ్చేసరికల్లా అందరి దేశాలు సమానంగానే ఉంటారు. మన దౌత్యం అలాంటిది. అందులో జయశంకర్ గారి ఆధ్వర్యంలో భారతదేశ దౌత్యం అసలు నభూతో నా భవిష్యత్తుగా ఉంది. చైనా కూడా హాప్ ఓవర్ ఎందుకు ఆలోచిస్తుందంటే డౌన్ ద లైన్ దే నీడ్ టు డూ వండర్ఫుల్ బిజినెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ రెస్పెక్ట్ టు చైనా, పాకిస్తాన్. ఎందుకు అంటే వాళ్ళు విదేశీ సుంకాలు ఎంత ట్యాక్సెస్ వేస్తున్నారంటే 26% పైసలకు ఉంది. మన దగ్గర 10 to 11% భారతదేశం కానీ పాకిస్తాన్ ఉంది. సో దే క్రియేటింగ్ అండ్ హాప్ ఓవర్ బై యూజింగ్ దీస్ 2 states. సో ఈ 2 స్టేట్స్తో స్టేట్మెంట్షిప్ మెయింటైన్ చేయడానికి చైనా దగ్గర వాళ్ళకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఇచ్చింది పాకిస్తాన్.
మనకంటే ఎక్కువగా పాకిస్తాన్తోనే చైనా ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే మనం చెప్తున్నాం కదా, దౌత్యం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చైనాతో మనకు సత్సంబంధాలు ఉంటాయి. చైనా చొరబాట్లు ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క కంట్రీ ఏ విధంగా సపోర్ట్ ఇస్తుందన్నది అది ఎవరికి సపోర్ట్ అక్కర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ ఆర్మీ సామర్థ్యంతో వాళ్ళు తోలు చేయడం గ్యారంటీ, తోలు తీస్తూనే ఉన్నారు. ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ లాగా దే ఆర్ డూయింగ్ ద రెమెడియల్ ప్రాసెస్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ ఐఎస్ఐ. సో ఇది ఎప్పుడైతే రెమెడియల్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ అవుట్కమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. దట్ ఇస్ ద ఫ్రూట్. ఏం ఫ్రూట్? ప్రపంచ దేశాలకి శాంతికామకంగా మన మనలో మనం చేసుకోవడానికి ఈ ఐఎస్ఏ ఉగ్రవాద సంస్థల్ని, తీవ్రవాద సంస్థల్ని నిర్మూలించిన భారతావని. దట్స్ ఇట్. అంటే నాకు ఒక చిన్న సందేహం సార్. లాస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఈ పహల్గామ్లో యుద్ధం జరిగిందో అప్పుడు అసలు మాకు సంబంధించిన వాళ్ళు కాదు, మేమే ఉగ్రవాదుల మీద ఆ బాధిత దేశం మాది అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పుడేమో పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ భారతదేశం మీద ఇవన్నీ పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లు ఇవన్నీ విసురుతూ ఉన్నారు. యుద్ధమే మేము చేయలేదు, వాళ్ళని మేము చంపలేదు అంటున్న వ్యక్తులు మళ్ళీ రిటర్న్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? దాన్ని ఇన్కన్సిస్టెన్సీ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఎవరైతే చొరబడి అరణ్య మార్గంగా వచ్చి చేసిన పనికి మనం ఇప్పుడు సమాధానం ఇస్తున్నప్పుడు, ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాడికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి తెలుసా? విదేశీ దౌత్యం భారతదేశానికి సన్నిధికి వచ్చి కాలు పట్టుకొని శరణు వేడే పరిస్థితి అతి దగ్గరలో ఉంది. దట్ ఈస్ ఇన్వెటబుల్. ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళకి. ఈ తీవ్రవాదాన్ని హెన్స్ ఫోర్త్ పాకిస్తాన్ ఎంటర్టైన్ చేయకుండా శాంతికామక దేశంగా మిగులుతాం. కాబట్టి ఇక్కడతో ఈ సివిల్ వార్ మొదలవకుండా ఆగండి అని బతిమాలుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళ ఉగ్రవాదులను చంపిన తర్వాత కూడా వాళ్ళు ఎవ్వరికి అనుమానం రాకుండా పాకిస్తాన్ ఫ్లాగ్ కప్పి పాకిస్తాన్ సైన్యంతోనే దాన సంస్కారాలు చేయిస్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. సివిలియన్స్ని ఎప్పుడు చంపినా సరే ప్రపంచ దేశాలు కొంచెం గట్టిగా మాట్లాడతాయి. అసలు ఆ సివిలియన్స్ని చంపిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఎవరు? సీజ్ ఫైర్ నడుస్తుంది అక్కడ. సిమ్లా ఒప్పందానికి భిన్నంగా గన్నులు తీసుకొచ్చి కాల్చమని ఎవడు చెప్పాడు? ఎవడిచ్చాడు అక్కడ డిస్క్రిప్షన్? అందుకే ప్రపంచ దేశాల రియాక్షన్ కోసం 26వ తారీఖు జరిగిన తర్వాత ఎప్పుడు చేసాం వాళ్ళకి దుకాణం? 4-5 రోజుల క్రితమే కదా. బాగా గ్యాప్ తీసుకున్నారా లేదా? రెస్పాండ్ అవ్వలేదు కదా. రెస్పాండ్ అవునప్పుడు ఏం చెప్తారు? సమాధానం చెప్తారు. ఆ కసబగాడినే మాకు తెలియదు అన్నారు కదా, ఊరేసి చంపేసేదాకా. అన్నాలు భరించేవాడిని రోజు బిర్యానీ అలాగే ఉంటుంది.